టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. లాస్ట్ గా ఒకసారి మనం అంటే చిరంజీవి గారు ఈ శర్మని గురించి ఒకసారి చూద్దాం. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మీరు చూసే ఉంటారు ఎంత అంటే ఆయన వెళ్ళిపోయి ఆయన వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అసలు అందరూ లేచి వెంకయ్యనాయుడు గారు, అమిత్ షా గారు కానీ అందరూ కూడా, ఈవెన్ బాలకృష్ణ గారు కానీ రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారి మళ్ళీ ఇక్కడ కాళ్ళ మీద నమస్కారం చేసి చూసారా. అంటే అంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నా కానీ మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ కాళ్ళకి నమస్కారం చేసి, అంటే అసలు మొదట మూలం పడింది చిరంజీవి గారి దగ్గర. ఆయన అవమానపడ్డారు, ఆయన అవమానింపబడ్డారు. ఇది ఎక్కడ అంటే ప్రజారాజ్యం నుంచి అనుకోవచ్చు. ఆయన భయపెట్టారో ఇంకోటి చేశారో పార్టీని కలిపే వరకు ఊరుకోలే, కలిపేమిచ్చారు. ఆ తర్వాత నేను ఉన్నానని నేను రావటం, మళ్ళీ పార్టీ పెట్టడం, ఆయనకున్న ఆయన ఆలోచన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటం, అలా కల్పన అని చెప్పి చూపించటం, అంటే పోటీలోనే లేకుండా 10 ఏళ్ల పాటు పార్టీని 2 చోట్ల ఓడిపోయినా కూడా ఉండి నిలిపించడం, అదంతా కూడా అన్నయ్య గారి దగ్గర నుంచి ఆయనకు వచ్చింది అనుకోవచ్చండి మనం నిజంగా. అది కాదు అన్నయ్య గారి మెంటాలిటీ, అన్నయ్య గారి విధానాలు, అన్నయ్య గారి స్మూత్. అన్నయ్య గారు ఇలాంటి మాటలు పడలేడు. ఇలాంటి ఆయన సున్నితంగా అప్పుడు విమర్శిస్తేనే తట్టుకోలేక వీళ్ళు కూడా ఏంటి మరి 18 మంది ఉన్నాం, నాకేం లేదు, మేము 10 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం, మేము 20 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం, ఏంటి మాకని అమ్ముడుపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు టోటల్గా గౌరవ మర్యాదలు పోతాయేమో, జాతీయ పార్టీ అవకాశం ఉంటుంది, వీళ్ళకి పదవులు వస్తాయి అని చెప్పి ఆయన కూడా ఆశించుకోకుండా ఆ విధంగా ఆ రోజున ఇన్వాల్వ్ చేయవలసి వచ్చింది. కానీ ఇంకోటి కాదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ మెంటాలిటీ. ఇప్పుడు 5 పాండవులు ఉన్నా కానీ అర్జునుడు ఎందుకు హీరో అయ్యాడు? మహామేధావి అయినటువంటి ధర్మరాజు ఎందుకు కాలేపోయాడు? భీముడిని కూడా ఎక్కడన్నా మాస్గా ఉపయోగించారు కానీ ఇంకో విషయాల్లో ఉపయోగించారా? అట్లాగే తెలివిగల్లోడు ప్లస్ ఓర్పు గల్లోడు, ఎక్కడ కొట్టాలో తెలిసినోడు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమైనా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి భయాన్ని కల్పించాడు, కులాల ఐక్యత చేశాడు, ఓటు బ్యాంకు చేరలేమని అన్నాడు. అట్లాగే అనేక విధాలుగా జగనన్న సాగనంపుతున్నానన్నాడు, పాతాళంగా తొక్కుతున్నానన్నాడు. అన్నయ్య అన్నట్టు అమలు చేసినటువంటి ఓర్పు, దక్షత, దేనికైనా సిద్ధపడే విధానం, ₹1 కూడా లేకోకుండా, నాకు తెలిసి నిన్న ఇదే ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉన్నాయో లేవు, అలాంటి పరిస్థితి. 21 మందిని నిలబెట్టి 2 ఎంపీలను పెట్టి 100% నిలబెట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే సక్సెస్ అయిన పార్టీ 100% ఓటు బ్యాంకుని తెచ్చుకోగలిగి అందరినీ గెలిపించి చూడండి. ఏ ఒక్కడ కూడా 50-60 వేలు ఓట్లు లీస్ట్ ఎవరో కూడా గెలిచిన వాళ్ళు లేరు, ఓడిపోయి తక్కువ మెజార్టీ వాళ్ళు లేరు. అందరూ కూడా 50,000, 60,000, 70,000. ఆఖరికి అవనిగడ్డ బుద్ధప్రసాద్ కూడా 46,000, 47,000 ఓట్ల 22,500 ఓట్లతో కిందటిసారి ఓడిపోయి, కేవలం బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు లేనిదే రాష్ట్రంలో ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు గారి చేత చేయించడానికి పవన్ కళ్యాణ్ అనేవాడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మెమో ఇచ్చామనుకో, ఈ మెమోరాండం ఇచ్చామనుకో, చక్కగా ఈయన ఇట్ హ్యాస్ దేర్ ద రీజన్ చంద్రబాబు గారు చెప్పి అమలు చేయించగలడు అనేటటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రజలు వచ్చారు. ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం మారదు. అట్లాగే చంద్రబాబు గారు కూడా దీర్ఘాయుషులతో ఉండాలి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని అయ్యా జన సైనికులారా, అట్లాగే మన మహిళా సైనికులారా, దయచేసి పవన్ కళ్యాణ్ గారి లైఫ్కి థ్రెడ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే మనకి ఇక జీవితంలో గెలుపు అనేది ఉండదు. వాడు ఎంతకాలం బతుకుంటే అంతకాలం జగన్ అనేవాడు సీఎం కాడు అనే ఎయిమ్కి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు. ఈయనేమో సినిమాలో ఫైట్లు తప్పనిసి బయట చేయడు. మన్న కూడా చేయొద్దు అన్నాడు, లేకపోతే మనకేం పెద్ద ప్రాబ్లం కాదు. 1988 వంగవీటి మోహన్ రంగా గారు డిసెంబర్ 26 చచ్చిపోయినప్పుడు ఏం చేశామో మనకు తెలుసు, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. అలా చేయటానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, అధికారంలోకి రాగానే వెంటనే మర్చిపోయి పోనీ ఎక్స్ ఇచ్చేద్దాం, మనకు ప్రజలు అత్యధిక పీఠం ఇచ్చారు,
వాళ్ళ అభివృద్ధి కోరుకుని ఇచ్చారు మనకి. మనం పోట్లాడుకుంటానికి కాదు, కక్షలు తీర్చుకుంటానికి కాదని చెప్పి టీడీపీ వారిని కూడా సముదాయిస్తూ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. రైట్ అయ్యా, రైట్ సార్. నిజంగా ఒక అద్భుతమైనటువంటి విజయంలో మీరు కూడా భాగం అయ్యారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.